ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటాయి. కన్నీళ్లు, బాధలు, నిరాశ. ఇప్పుడు ఏమవుతుందో అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప ఆశనిస్తుంది. దేవుడు మన దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు అని. ఈరోజు దేవుని వాగ్దానము 126వ కీర్తన 2వ వచనము. 126వ కీర్తన 2వ వచన వాక్యం ఇలా ఉంది: మనము కల కనిన వారి వల్ల నుండిమి, మన నోట నిండా నవ్వులుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఇజ్రాయెల్ ప్రజలు బందీ జీవితం నుండి విడుదలైనప్పుడు చెప్పినది. వారు చాలా సంవత్సరాలు బాధలో ఉన్నారు, బానిసత్వంలో జీవించారు. ఒక్కసారిగా దేవుడు వారిని విడుదల చేశాడు. వారి పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. వారు ఇలా అనుకున్నారు, ఇది నిజమేనా లేదా మనం కలలో ఉన్నామా అని. అందుకే వారు ఇలా చెప్పారు: మన నోటి నిండా నవ్వు వచ్చింది, మన నాలుక ఆనందగానంతో నిండి ఉంది అని. దీని అర్థం ఏంటి అంటే, దేవుడు ఒక్క క్షణంలో మన పరిస్థితిని మార్చగలడు. సంవత్సరాల బాధ ఒక్క రోజులో ఆనందంగా మారవచ్చు. ఇక్కడ గొప్ప సత్యం ఏంటి అంటే, మన కన్నీళ్లు శాశ్వతం కాదు, తాత్కాలికం. కానీ దేవుని ఆనందం శాశ్వతం. దీనికి ఒక గొప్ప ఉదాహరణ పేతురు. ఆ సమయంలో రాజైన హేరోదు క్రైస్తవులను హింసించడం ప్రారంభించాడు. యాకోబును కత్తితో చంపేశాడు. ఇది చూసి యూదులు సంతోషించారు. అందుకే హేరోదు పేతురును కూడా పట్టుకున్నాడు. పేతురును గట్టి భద్రతా జైల్లో పెట్టారు. 4 బృందాల సైనికులు కాపలా పెట్టారు. అతని చేతులకు గొలుసులు వేశారు. 2 సైనికుల మధ్యలో కట్టేశారు. బయటికి రావడం అసాధ్యం. మరుసటి రోజు అతన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి, అంటే మరణశిక్ష కావచ్చు. పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేసిందంటే, నిరాశ పడలేదు, భయపడలేదు. వారు వాళ్ళ ఇంట్లో చేరి ఆపకుండా ప్రార్థించారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రార్థన వెనక దేవుని శక్తి పనిచేస్తుంది. పేతురు జైల్లో నిద్రపోతున్నాడు. మరుసటి రోజు మరణం ఉండొచ్చు, అయినను ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా గదిలో ఒక వెలుగు ప్రకాశించింది. దేవదూత వచ్చాడు. అతను పేతురును తట్టి ఇలా అన్నాడు: త్వరగా లెమ్ము అని. అప్పుడే పేతురు చేతుల గొలుసులు స్వయంగా విడిపోయాయి. దేవదూత ఇలా అన్నాడు: బట్టలు వేసుకో, నా వెంట రా అని. పేతురు మొదట కాపలాను దాటాడు, 2వ కాపలాను దాటాడు. కానీ ఎవరూ ఆపలేదు. చివరకు పెద్ద ఇనుప తలుపు దగ్గరకు వచ్చారు. అది స్వయంగా తెరుచుకుంది. పేతురు బయటకు వచ్చాక కూడా, ఇది నిజమా లేదా నేను దర్శనం చూస్తున్నానా అని అనుకున్నాడు. అతనికి ఇలా అనిపించింది, ఇది కలలా ఉంది అని. కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవదూత కనిపించకుండా పోయింది. అప్పుడు పేతురు గ్రహించాడు, ఇది నిజంగా దేవుడు చేసిన అద్భుతం అని. పేతురు వెంటనే ప్రార్థన చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. ఒక అమ్మాయి రోధా వచ్చి చూసింది. ఇది పేతురు స్వరం అని ఆనందంతో తలుపు కూడా తెరవకుండా లోపలికి వెళ్ళి చెప్పింది. లోపలున్నవారు ఇది అసాధ్యం అన్నారు. కానీ చివరకు తలుపు తెరిచి చూసినప్పుడు నిజంగా పేతురున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన మనకి ఏం చెప్తుందంటే, మనకు అసాధ్యం అనిపించే పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక్క క్షణంలో మార్పు తీసుకురాగలడు అని. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, పేతురు బంధింపబడ్డాడు, కానీ దేవుడు విడుదల చేశాడు. తలుపులు మూసేశారు, కానీ దేవుడు తెరిచాడు. మనుషుల్లోనూ కాపలా పెట్టారు, కానీ దేవుడు అధిగమించాడు. దేవుని ముందు ఏ అడ్డంకి నిలవదు. మీరు ఇప్పుడు జైలు లాంటి పరిస్థితులు ఉన్నారా? సమస్యల్లో బంధింపబడి ఉన్నారా? బయటకు మార్గం కనిపించడం లేదా? ఒకటి మాత్రం గమనించండి, దేవుడు ఒక్క రాత్రిలోనే మీ జీవితాన్ని మార్చగలడు. మీరు కూడా ఒకరోజు ఇలా అంటారు, ఇది కలలా ఉంది అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకురండి? మొదటిగా, నిరాశలో కూడా ఆశను కోల్పోకూడదు. ఈరోజు కన్నీళ్లు ఉన్నా రేపు నవ్వు వస్తుంది. రెండోదిగా, దేవుని నమ్మాలి. మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మార్చగలడు. మూడోదిగా, కృతజ్ఞతతో ఉండాలి. దేవుడు చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని గుర్తుంచుకోవాలి. నాలుగోదిగా, ఆనందంతో దేవుని స్తుతించాలి. ఆనందం వచ్చినప్పుడు దేవునికి మహిమ ఇవ్వాలి. మీరిప్పుడు ఏడుస్తున్నారా? దేవుడు మీ జీవితాన్ని తప్పకుండా మార్చబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించకుండా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాకు ఆశనిచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితంలో ఉన్న ప్రతి బాధను ఆనందంగా మార్చే శక్తి నీ మీద ఉంది ప్రభువా. మా కన్నీళ్లు తుడిచిపెట్టి మా నోటి నిండా నవ్వును, మా హృదయంలో ఆనందాన్ని నింపుము ప్రభువా. నిరాశలున్న వారికి ఆశను, బాధలున్న వారికి స్వాంతతను, స్నేహార్సులో ఉన్న వారికి ఆనందాన్ని ప్రసాదించండి తండ్రి. మా జీవితాల్లో నీ మహిమను ప్రతిబింబించేలా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.